లడ్డూ కల్తీపై చర్చ జరిగితే వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ సభ్యులు మండలిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మండిపడ్డారు. 2019 నుంచి కల్తీ నెయ్యితో వందల కోట్ల స్కామ్ చేసి ఇప్పుడు ఏమీ జరగలేదనడం విడ్డూరమన్నారు. సోము వీర్రాజుపై వైసీపీ సభ్యుల దాడి సిగ్గుచెడని, చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీపై ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేసిన గ్రీష్మతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. లో చర్చకి సంబంధించిన విషయంలో అటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఉన్నారు. మేడం, ఏం జరిగింది? ఆల్రెడీ ఈరోజు చైర్మన్ కూడా చర్చకు సమయం ఇచ్చారు. ఏం జరిగింది అసలు? ఏముందండి, ఎప్పటిలాగానే తెల్లవారి ఈరోజు అయితే 10 గంటలకు మొదలు పెట్టలేదు, ఇంకో 10 నిమిషాలు లేట్ చేసి స్టార్ట్ చేశారు చైర్మన్ గారు. చేసిన తర్వాత ప్రశ్నోత్తరాలు ఉండినాయి. సరే, ప్రశ్నోత్తరాలు అవుతున్నాయి అని అంటే ఫస్ట్ క్వశ్చనే ఇరిగేషన్ మినిస్టర్ గారిది ఉండింది. వాళ్ళు ప్రశ్నలు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఒక 10 క్వశ్చన్లు ఉన్నాయి అని అంటే గంటన్నర నడుపుతున్నారు అని అంటే ఒక్కొక్క దానికి ఒక 9 నిమిషాల కన్నా ఎక్కువ అవ్వకూడదు. అలాగ చైర్మన్ గారు చెయ్యాలి. అలా కాకుండా అడిగే ప్రశ్ననే 20 నిమిషాలు వాళ్ళకు వదిలేస్తే మంత్రి గారు దాని గురించి జవాబు ఇచ్చిద్దామని అంటే ఆయన 7 నిమిషాలు కంప్లీట్ అవ్వకముందే మీరు కూర్చోవాలి అని అక్కడి నుంచి బ్రేక్ అవుతూనే ఉంది, అక్కడి నుంచి వాయిదా వేస్తూనే ఉన్నారు. సరే, మేము మా ప్రశ్నలు ఆ తర్వాత డిస్కషన్, ఈ షార్ట్ డిస్కషన్ ఉంది, మీరు తొందరగా ప్రశ్నోత్తరాలు పెట్టండి, ఒక్కొక్కరికి నాకు 2 క్వశ్చన్స్ ఉండిని, అట్లీస్ట్ మనకు అడిగే అవకాశం ఇవ్వండి అని నేను లోపలికి వెళ్ళి మళ్ళీ చైర్మన్ గారిని కూడా అడిగితే తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ ప్రశ్నోత్తరాలు మొదలుపెట్టారు. ఒక ప్రశ్న అవ్వగానే మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళకి కల్తీ లడ్డూ మీద డిస్కషన్ జరగడం ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీలోని కల్తీ లడ్డూలోని వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారో వాళ్ళకి తెలుసు. గవర్నమెంటు ఎండోమెంట్స్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చి నేను రెడీగా ఉన్నాను, మీరు ఎలాంటి ప్రశ్నలైనా అడగండి, నేను మళ్ళీ దానికి రిప్లై ఇస్తాను అని అంటే మీరు ముందు మాట్లాడకండి అని అనుకొని ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి అంటారు. ఇప్పుడు మినిస్టర్ గారు రిప్లై ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వకపోతే అది ఆయన డైరెక్ట్గా డిబేట్ స్టార్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు వాకౌట్ చేసి. ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. మాకు జవాబు చెప్పాల్సింది ప్రజలకి, మేము ఎలాగైనా సరే రిప్లై ఇస్తాం, నడపమనాల్సింది. రోజంతా డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. చైర్మన్ గారుకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అటు వాళ్ళకి రూల్స్ ప్రకారంగా మా గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలా, లేకపోతే ఆయనకి కొంచెం బయాస్డ్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చైర్మన్ గారే కన్ఫ్యూజ్గా ఉన్నారు. స్టేట్మెంట్ పాస్ చేయడానికి రూల్ లేదు, నేను లెటర్ ఇవ్వలేదని చైర్మన్ మాట్లాడారు. ఇప్పుడు బై డాక్యుమెంట్ చైర్మన్ గారే చెప్పి నాకు 150 కాపీలు ప్రతి ఒక్కరి సభ్యులు టేబుల్ దగ్గర పెట్టండి అని చెప్పి చైర్మన్ గారే అడిగారు. స్టేట్మెంట్ కావాలని ప్రతి ఒక్కరి టేబుల్ దగ్గర స్టేట్మెంట్ పెట్టిన తర్వాతే అదే చదవడానికి మినిస్టర్ గారు లేచారు. చైర్మన్ గారు ఇలాగా చైర్లో కూర్చొని సత్యదూరమైన మాటలు మాట్లాడడం సబబు కాదు. కానీ బొత్స సత్యనారాయణ లాంటి నేతలు ప్రభుత్వం భయపడుతుంది చర్చ జరగడానికి, చర్చ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయనే మాట పదే చెప్తుంది. అసలు బొత్స సత్యనారాయణ గారు 24 గంటలు వాకౌట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలాంటి ఎజెండాలో ఉన్నారు అని డిస్కస్ చేయడానికి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకోవడానికి ఆయనకి టైం సరిపోవటం లేదు. ఎలా అవుతుందండి? మాకు చర్చకి మేము రెడీగా ఉన్నాము, మేము డిబేట్కి రెడీగా ఉన్నాము, సమాధానం మీకు కరెక్ట్గా చెప్తాం అనుకొని మేము రెడీగా ఉంటే తప్పు చేసింది వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమయంలోనే కల్తీ జరిగింది అనుకొని సిట్టు కూడా చెప్పిన తర్వాత ఇంకేమిటి, సిట్ ఇచ్చిన విచారణలోని పేజ్ నంబర్ 35లోనే ఇందులోని ఆవు తాలూకుది అసలు గీనే లేదు అనుకొని చెప్పింది. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? దీని మీద చర్చ చేపడతారు మేడం. ఎప్పుడు కూడా ఈ బడ్జెట్ సెషనే కాదు, ఇంకెప్పుడైనా కూడా ఏ వేదిక మీద ఉన్నా కూడా మేము చర్చకి సిద్ధంగా ఉన్నాము అనే మేము చెప్తా ఉన్నాం. ఏ వేదిక మీద అయినా చర్చకి సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ చెప్తున్నారు. సభను తప్పుదో పట్టించేలాగా వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారు. ఎన్ని గంటలైనా దీని మీద చర్చకు సిద్ధమైన చెప్పినప్పటికీ కావాలని సభను జరగకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చైర్మన్ కూడా కొంత బయాస్డ్గా వ్యవహరిస్తున్నాడు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.